హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈరోజు ఆగస్ట్ 7న ఈ పథకం కింద 25,000 రూపాయలు విడుదల చేయబోతున్నారు. సో ఎవరికి ప్రయోజనం వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏ వెరిఫికేషన్ జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఈరోజు ఆగస్ట్ 7న నేతన నేస్తం పథకం కింద అర్హులైన చేతి మగ్గం నేతలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ ప్రారంభం కానుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మొత్తం అందరికీ కాదు, ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు పూర్తి చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకానికి అర్హుల ఎంపికలో ప్రత్యేకంగా 7 దశల వెరిఫికేషన్ విధానాన్ని అమలు చేస్తుంది. అందులో కుటుంబ అర్హతలు, ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా లేదా, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారా లేదా, భూమి వివరాలు, డ్రైల్యాండు మరియు వెబ్ల్యాండు కలిసి నిర్ణయించిన పరిమితిలో ఉన్నాయా లేదా, ఇంటి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపే ఉందా లేదా, అలాగే వైట్ బోర్డు 4 చక్రాల వాహనం ఉందా వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ ప్రమాణాల ప్రకారం అర్హత సాధించిన వారికి మాత్రమే పథకం ప్రయోజనం అందుతుంది. ముఖ్యంగా ఈ పథకం చేతిమగ్గం కలిగి ఉన్న నేతలకు వర్తిస్తుంది. అలాగే పవర్ లూమ్స్ కలిగిన వారికి ప్రభుత్వం 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. అంతేకాకుండా రేషన్ కార్డు, హౌస్ హోల్డింగ్ మ్యాపింగు, ఎన్పిసి మ్యాపింగు వంటి వివరాలు సక్రమంగా ఉండడం చాలా ముఖ్యం. ఎన్పిసి మ్యాపింగు పూర్తి కాకపోతే అర్హత ఉన్నా కూడా బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కావడంలో ఆలస్యం లేదా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అర్హుల జాబితాలు సంబంధిత సచివాలయంలో అందుబాటులో ఉంచినట్లు సమాచారం. కాబట్టి మీకు రేషన్ కార్డు ఉండి, సొంత చేతిమగ్గ ఉండి, ప్రభుత్వం నిర్ణయించిన అన్ని అర్హతలు పూర్తి చేసి ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి మీ పేరు జాబితాలో ఉందో లేదో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.